హలో ఎవరీవన్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనతో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న 2021 పల్సర్ 220 అయితే ఉందన్నమాట. సో పాత పల్సర్ అయితే కాదు, ఇది ఫుల్ ఎలక్ట్రానిక్స్ అంటే లైక్ స్పీడోమీటర్ అంతా చాలా చేంజ్ అయిపోయింది. సో మన సబ్స్క్రైబర్ది అంటమాట బైక్ ఇది. సో నాకు ఇలా షోరూమ్స్లో రివ్యూస్ చేయడం ఇష్టం లేక, సో నేను లాస్ట్ అంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా ఎవరైనా వెహికల్స్ ఉంటే చెప్పమని. సో మన బ్రో అయితే మనకి వెహికల్ అయితే ఇచ్చారు. సో ఈ బండి అయితే నార్మల్ 220 కాదు, ఎలక్ట్రానిక్ 220 అని చెప్పుకోవాలి. సో ఈ బండి వచ్చి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మన విజయవాడ షోరూంలో బెన్ సర్కిల్లో 1,51,000 అయింది. అంటే 1,51,000 అయితే మనకి బ్రోక్ అయిందనమాట. సో బండి అయితే ఎలక్ట్రానిక్స్తో పిచ్చి పీక్స్ ఉంది. సో నేను రివ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ 220 వీడియోస్ అయితే రివ్యూస్ చాలా ఉన్నాయి, టైర్ అంతా ఇదంతా అని. సో ఇంజన్ స్పెక్స్ కూడా మీకు తెలుసు కాబట్టి 20 bhp 220cc ఇవన్నీ తెలుసు కాబట్టి మీకు అంత అవసరం లేదనిపించింది. సో నేనైతే ఫస్ట్ అయితే ఎలా ఫీల్ అవుతున్నది అనిపించింది. అంటే నేను ఎలా ఫీల్ అవుతానని మీకు చెప్తాను. సో ఈ బండి గురించి ఏంటంటే లైక్ బ్రో అయితే ఫుల్ సాటిస్ఫైలో ఉన్నారు. సో తన ఫేస్లో స్మైల్ చూస్తేనే తెలిసిపోతుంది నాకు వెహికల్ గురించి మాట్లాడేటప్పుడు. సో తన 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. బండి అయితే చాలా స్మూత్ ఉంది. BS6 కంప్లైంట్ కాబట్టి చాలా స్మూత్ ఉంది వెహికల్. సో ఇదంతా మీటర్ పక్కనంతా కార్బన్ ఫైబర్ ఫినిష్ కానీ, సైడ్ కౌల్స్ కానీ కార్బన్ ఫైబర్ ఫినిష్ చాలా నీట్గా డిజైన్ చేశారు. హార్న్ అయితే ఏం మారలేదు. 2009-10 నుంచి కూడా ఇదే హార్న్, బట్ స్పీడ్ మీటర్ అయితే మొత్తం మారిపోయింది. సో ఫ్యూయల్ గేజ్ అయితే కింద వైపు వచ్చిందనమాట. మీరు నోటీస్ చేయొచ్చు, కనిపిస్తుందో లేదో. ఆగినప్పుడు ఎక్కడైనా చూపిస్తాను. ఒక 220cc పల్సర్ 220 అంటేనే ఒక హవా ఉంటుంది అనమాట. ఒకప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు 2014, 13, 15, 16 ఆ టైంలో 220 అంటేనే ఒక రేంజ్ అనమాట, స్పోర్ట్స్ బైక్ టైప్. సో దీంట్లో ప్లస్ ఏంటంటే మనకి KTMలో ఉన్న చాలా ఎలక్ట్రానిక్స్ దీంట్లో కూడా ఉన్నాయి మనకి. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. ABS కదా, మంచిగా బయట అయితే మంచిగా ఉంది. సో గేర్ షిఫ్ట్ అండ్ ఇండికేటర్ అయితే లేదు, అది ఒకటి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో మనకు వచ్చేలోపు ఫ్యూయల్ అయితే ఇక్కడ ఉందన్నమాట, కింద ఇచ్చాడు. అండ్ పైన ఎంత మైలేజ్ ఎంత వస్తుందో ప్రజెంట్ నేను నడిపే ఈ రైడింగ్ స్టైల్కి అయితే 51 km/L అయితే వస్తుందని చూపిస్తుంది ఇది. సో బ్రో కూడా అదే చెప్తున్నాడు, ఆల్మోస్ట్ 45 to 50 మధ్యలో కంపల్సరీగా వస్తుంది బ్రో, సిటీలో చక్క నీట్గా తోలుతాయి అంటున్నాడు. అది సూపర్ అనమాట మైలేజ్. ఎందుకంటే 220cc మనకి కొంచెం 220 అంటే అంటే లైక్ ఎలా చెప్పాలంటే ఫిగర్స్లో మనకి BHP 20 bhp అట్లా ఉన్నా కానీ 20 bhp లాగా అయితే వెళ్ళదు వెహికల్. కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మస్తు పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో బండి వచ్చి 540 km తిరిగింది. సో 540 కాదు, సారీ, ఇది విత్ ఇప్పుడున్న ఫ్యూయల్తో 540 km తిరుగుద్దంట. వావ్, ఇది ఒక ఎలక్ట్రానిక్ అనమాట. ఇప్పుడున్న ఫ్యూయల్తో 540 km తిరుగుద్ది. ఇంకోసారి బయట క్లిక్ చేసి చూద్దాం. సో బండి వచ్చి ఓడియో వచ్చి 1,791 km అయితే తిరిగింది అనమాట. సో వెహికల్ అయితే ఇలా ఉంది. సిటీలో ఆడుకోవాలి, రచ్చ చేయాలనుకుంటే 220 తీసుకోవడం సూపర్. NSకి దీనికి పేరు పెట్టేది అయితే లేదనమాట. సో కొంచెం ఇంజిన్ అప్డేటెడ్ కావాలంటే NS తీసుకోవచ్చు. లేదు రచ్చ చేయాలంటే లైక్ కొంచెం స్టంట్స్ అంటే NSతో కూడా స్టంట్స్ చేయొచ్చు. కొంచెం 220 అంటే పిచ్ ఉంటుంది కదా, సౌండ్ కూడా మంచిగా ఉంది. ఈ స్పీడ్లో కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది బండి. అరే లో అండ్ టార్క్ బాగుంది. సో టార్క్ మంచిగా 200cc అంటే మనకి సిటీ కమ్యూనిటీకి పర్ఫెక్ట్ సరిపోతుంది ఈ బండి.
ఒకసారి మీకు బండి మీకు కూడా ఒకసారి వాక్ అరౌండ్ చూపిస్తాను మీకు. సో ఇదే అనమాట 2021 220 పల్సర్ 220F ఇది. సో ఇది లేటెస్ట్ కలర్ అనమాట, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో. సో కార్బన్ ఫైబర్ ఫినిష్ అని చెప్పాను కదా. సో మనకు సైడ్ కౌల్స్ ఇది కార్బన్ ఫైబర్ ఫినిష్తో వచ్చినాయి. సో అండర్ బెల్లీ ప్యాన్ కూడా కార్బన్ ఫైబర్ స్టిక్కర్తో అయితే ఇచ్చారనమాట. ఇది కార్బన్ ఫైబర్ కాదు, కౌలు ఇచ్చారు. సో మనకి కింద క్యాటలిక్ కన్వర్టర్ మీకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ. సో ఇంజిన్ స్పెక్స్ మీకు తెలుసు కదా, 220cc అనమాట. ఇది 20 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది పవర్, ఆల్మోస్ట్ 18 Nm టార్క్ దాకా ఉంది. సో స్పెక్స్ అన్నది మీకు చాలా తెలుసు అనమాట. సో టైర్లు అన్నీ సేమ్ ఉన్నాయి, అంటే లైక్ 120 సెక్షన్ వెనకాల 80/17, ఫ్రంట్ వచ్చి 90 వస్తుంది. సో R17 అయితే వస్తున్నాయి అనమాట. 90 R17 అయితే వస్తుంది. సో ఆయిల్ కూల్ సిస్టమ్ అయితే మనకి ఇది బండి అయితే రన్ చేస్తుంది. సో ఇవన్నీ మీకు తెలిసినవే, స్ప్లిట్ సీటర్స్ కానీ బ్యాక్ అంతా కానీ. సో మెయిన్ ఏంటంటే దీనికి సో మీటర్, సో డాష్ ఆన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఆర్పిఎం మీటర్, లో ఆయిల్ ప్రెషర్, మాల్ ఫంక్షన్ లైట్, హీట్ సెన్సార్, ఆర్పిఎం లిమిట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఓడిఓ వచ్చి 1792 ఉంది. సో ఇక్కడ సెట్ బటన్ నొక్కితే సో ఇదిగోండి ఏఎఫ్ఈ ఫ్యూయల్ కిలోమీటర్స్ అనమాట. ఏఎఫ్ఈఏ. సో 51 km/L అయితే వస్తుంది. ట్రిప్ మీటర్ 613 ఉంది. ఈ ఫ్యూయల్తో 640 km అయితే వెళ్తుందని చూపిస్తుంది ప్రెసెంట్ ఉన్న మైలేజ్తో అయితే. సో ఇది అనేది ఈ ఎలక్ట్రానిక్స్ అనేది 2021 మోడల్ అయితే ఉందన్నమాట. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినిపించమంటారా? మంచిగా అయితే సౌండ్ ఉంది, నీట్గా ప్రొఫైల్ అయితే ఇది. సో ఎందుకంటే చాలా యూట్యూబ్లో అయితే ఏంటంటే మనకి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి సో పాయింట్ టు పాయింట్ అయితే నేను చెప్పట్లేదు. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, సేమ్ బండి అంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ మారిన, బేసిక్స్ నామ్స్ ప్రకారం ఇంజిన్ అయితే వచ్చింది కానీ స్టిక్కరింగ్స్ మారినాయి, కానీ మిగతా అంతా బండి అంతా సేమ్ అనమాట. సో వెనకాల కింద ప్రొజెక్టర్ వస్తే పైన బల్బ్ వస్తుంది, తెలిసిందే కదా. డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. కార్లో హెల్మెట్ పెట్టుకుని గోపురతో షూట్ చేస్తున్నాను. సో చూసారు కదా 220 వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను లైక్ 220 చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అందుకే నేను పర్ఫెక్ట్గా తీయలేదు. టైర్ సైజులు అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, BHPలు అంతా. కానీ సో మన బ్రో అయితే కొంచెం టీషర్ట్ అండ్ ట్రాక్లో ఉన్నాడు. సో నేను అంటే కొంచెం మాట్లాడలేను బ్రో, ఎందుకు, నేను మీతో చెప్పేస్తాను, మీరు మన వ్యూవర్స్కి అయితే చెప్పేసేయండి అన్నాడు. సో తను కూడా ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మోసపోకుండా మన ఛానల్ నుంచి లైక్ జెన్యూన్ రివ్యూ అయితే ఉండాలనుకున్నాను బ్రో. అందుకని తను కూడా నాకు టెక్స్ట్ చేశాడు, కావాలంటే నేను 220 తీసుకున్నాను బ్రో, మీరు కావాలంటే రివ్యూ చేయొచ్చు అని. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇట్లా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైతే కొత్తగా బైక్ కొనుక్కున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని జెన్యూన్గా రివ్యూ కోసం. సో నేను అందుకని పెద్ద హడావిడి లేకుండా సినిమాటిక్ షార్ట్స్ కానీ DSLRతో కాకుండా నేను బేసిక్గా అయితే తీసేస్తున్నాను అనమాట. సో మీరు ఎవరైనా 220 తీసుకోవాలనుకుంటే లైక్ హ్యాపీగా తీసుకోవచ్చు. యాజ్ పర్ మన బ్రో చెప్పడం ప్రకారం ఏంటంటే బ్రోకి ఫుల్ క్యాష్తో తీసుకున్నాడు, లోన్ ఏం పెట్టలేదు. సో డిస్కౌంట్స్ అన్నీ పోగా 1,51,000 అయితే అయింది బైక్. అది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి విజయవాడ బెంజ్ సర్కిల్ షోరూంలో. సో నియర్లీ దగ్గరగా తనకి 5,000 దాకా తగ్గింది అని అన్నాడు ఆన్ రోడ్ ప్రైస్ మీద. 5,000 6,000 ఇప్పుడు 160 అన్నట్టు ఉంది. ఇప్పుడు కొంచెం అంటే లైక్ 10 days బ్యాక్ కలర్ చేంజ్, మ్యాట్ ఫినిషింగ్ అయితే వచ్చినాయి. ఇది గ్లాసీ బ్లాక్ అనమాట, మ్యాట్ బ్లాక్ అట్లా కాంబినేషన్స్ అయితే వచ్చినాయి అనమాట. కొంచెం కలర్ స్కీమ్ అయితే మారింది. సో మైలేజ్ కూడా 51 చూపిస్తుంది బ్రో, బట్ నాకు 45+ అయితే వస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది. బండ్లు అయితే ప్రాబ్లం ఏం లేదు, స్పీడ్స్లో కూడా చాలా బాగుంది. BS6 అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అంటున్నారు కదా, ఇప్పుడు వేరైతే కంప్లైంట్స్ అయితే నాకేం అనిపించలేదు. చక్కగా ప్రాబ్లం ఏం లేదు, చక్కగా తిరుగుతున్నాను నేను. ఫస్ట్ సర్వీస్ వచ్చి మనోడికి 700 అండ్ చేంజ్ అంత అయిందంటే 800 లోపే అయింది. సో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చి సో ఇంక 1,800 కాబట్టి సెకండ్ సర్వీస్ కూడా అవ్వలేదు. ఇంక 5,000కి సెకండ్ సర్వీస్ అవుతుంది అనమాట. సో అట్లా అని చెప్పాడు అనమాట. సో మీలో ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకున్నా అంటే బ్రో మాట్లాడుంటే బాగుండేది.
అంటే ఇంకా తన వర్డ్స్లో చెప్పాలనుకుంటే బాగుండేది. సో తను కొంచెం ఫ్యామిలీ టైప్ అనమాట. కొంచెం మదర్ని ఎక్కించుకోవాలి కానీ కొంచెం కంఫర్టబుల్గా ఎక్కువ కావాలనుకొని తీసుకున్నాడు బండి. సో 220 మీద అంటే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, భయం ఏమి ఉండదని తీసుకున్నాడంట. నేను అడిగాను, తను కూడా అదే చెప్పాడనమాట. సో మీలో ఎవరైనా 220 తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. అంటే మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఎన్ఎస్ అయితే ఇంకా మంచిది. 220 కూడా తక్కువేం కాదు, మంచిగా చాలా బాగుంది బండి అయితే. 220 తీసుకున్న వాళ్ళు తీసేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చట్లేదు అనిపిస్తే ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. సో లేదు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో కావాలి 220 అంటే చేద్దాం. అంటే అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకెందుకు చేయటం అనేది చేయలేదు అంతే. సో నాకు టైం ఎక్కువ లేదు. సో అందుకే నేను వెళ్ళి బ్రోని మీట్ అయ్యి డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే చేశాను అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.